ఇదిగో ఇట్లా ఇట్లా చూడండి, ఇట్లా షేర్వా చిన్న చిన్న మగ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, మగ్గు, ఈ మగ్గుల్లోనే ఆ షేర్వా కూడా సర్వ్ చేస్తారు. చక్కగా పరోటా మీద అట్లా వంపుకుని చక్కగా చేసుకోవడం అనమాట. ఇది వీళ్ళ స్టైలు. ఈ బిందులు వీళ్ళకి మెయిన్ స్టార్ ఐటమ్ అనమాట. అంటే ఈ బిందులో బిర్యానీ, అట్లాగే ఆ పరోటా మెయిన్ థింగ్. కిచెన్ కూడా చూద్దారండి ఒక్కసారి. కిచెన్ కూడా సింపుల్గా, చాలా సింపుల్గానే ఆర్గనైజ్డ్గా ఉంది. ఏం బాబాయ్ ఏంటది? చికెన్ ఫ్రై. బా చికెన్ ఫ్రై కొడుతున్నారు, చెత్త కూడా వేస్తున్నారు బాబాయ్. గుమ్మలో అదిరిపోయింది బాబాయ్. ఒక్క నిమిషం, ఇదిగోండి చెప్పాను కదా, అది ఇంతకుముందు రెడీ అయిపోయిన షేర్వా, ఇది రెడీ అవుతున్న షేర్వా అనమాట. ఇది ఎండింగ్లో ఉంది. పైన రెడ్ కలరు అట్లా కలుపుతుంటేనేమో బా ఒకళ్ళు బిర్యానీతో పాటు షేర్వా కూడా ఈ బిందుల్లోనే రెడీ అవుతుంటాయి అన్నమాట. మెయిన్ స్టార్ ఐటమ్స్ ఇవి కాకుండా వీళ్ళ దగ్గర స్టార్టర్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అవి మీకు మెనూలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కిచెన్ మాత్రం సింపుల్. కిచెనే కాదు, వీళ్ళ హోటల్ కూడా చాలా సింపుల్గా, పెద్దగా హడావుడి ఏం లేదు. బల్లలు వేసి నీట్గా, అక్కడే కుర్చీలు ఇలాంటివి ఏమి ఉండవు, చక్కగా బల్లలు, ఆ బల్లల మీద టేబుల్, ఇంతే అనమాట. అక్కడ ఈ సీను కేర్ ఆఫ్ బెజవాడ అని వెజ్ నాన్ వెజ్ హోటల్. అంటే వెజ్ అంటే మీకు పరోటాతో పాటు మనకి ఇది కూడా ఉంటుంది. వీళ్ళ ఫోటోలు కూడా చాలా బాగున్నాయి. అట్లా వేసుకోవాలి. ఆ బిర్యానీలో చూసారు కదా, అట్లా ఆ ఫోటోలో ఎలా ఉందో సేమ్ అట్లా మనకి బిర్యానీ అయితే సర్వ్ చేస్తారు. పరోటా కూడా ఇట్లా అయితే సర్వ్ చేస్తారు అనమాట. చాలామంది, అంటే చిన్న హోటలే బట్ చాలా క్రేజీ.